వెంకటేష్ గారితో అనుభవం. వెంకటేష్ గారితో చాలా పిక్చర్లు చేసినా కూడా అంత మాట్లాడేవారు కాదు. ఆహా! తర్వాత మాట్లాడడం మొదలుపెట్టారు. ఓకే. ఎవరైనా ముందు ఒక 2, 3 పిక్చర్లు చేస్తే కానీ ఆ బాండింగ్ ఆ అంత కనెక్షన్, ఆ పరిచయం, బాండ్. కనెక్షన్ రాదు కదా! హ్మ్. నాకు అది దొరికింది. ఎందుకంటే ప్రతి ఒక్క హీరోస్‌తో హ్మ్. అది యంగ్‌స్టర్స్ అవ్వనండి, పెద్ద హీరోస్ అయినా వాళ్ళతో మినిమమ్ 10 పిక్చర్లు చేశాను. అవును. అంటే ఇంకా మాక్సిమం వెళ్ళిపోయేదాన్ని. మినిమం 10 పిక్చర్స్. ఒక కృష్ణ గారితో తీసుకుంటే 7 పిక్చర్లు చేశాను. వావ్! నాగేశ్వరరావు గారితో 4 పిక్చర్లు చేశాను. హ్మ్. కానీ అదిష్టం తక్కువయ్యి పెద్ద ఎన్టీ రామారావు గారితో ఒక పిక్చరే పెద్ద చేయగలిగాను. ఎన్టీ రామారావు గారితో చేశారు. చిన్న ఎన్టీఆర్‌తో కూడా చేశారు. సో, పుట్టింటోళ్ళు తరిమేశారని డాన్స్ కూడా ఏశారు. ఎన్ని చేస్తున్నారు మేడం మీరు. సో, ఆళ్ళిద్దరితో మీ అనుబంధం ఎలా ఉండేది? సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. అక్కడ మా నాన్నగారు భయం. ఆ! ఇక్కడ మా అబ్బాయి భయం లేదు. అది ఒకటే తేడా. ఆ! మిగతాది ఏం లేదు. హ్మ్. కానీ అబ్బాయి గురించి చెప్పాలండి. హ్మ్. మేజర్ చంద్రకాంత్ టైంలోనే తను వచ్చేవారు. హ్మ్. చిన్న పిల్లోడు కదా! వచ్చి తాతయ్య ఒళ్ళో కూర్చుని బా! బుజ్జిగా ఉండేవాడు. చాలా క్యూట్‌గా ఉండేవాడు. దగ్గరికెళ్ళి బుగ్గ గిల్లి గిల్లాలి అనిపిస్తది. అనిపించేది. కానీ ఆయన చూసి మేము కామ్‌గా ఉండేవాళ్ళం. సెట్‌లోనే ఉండేవారు ఆయన. ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఆ టైమింగ్ కూడా మాకు అలాగే ఉండేది. ఆయన కంటే మనం ముందుకొచ్చి కూర్చోవాలి. మనం చెయ్యాలి. ఆయన యాక్టింగ్ చూడాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం వాళ్ళని. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి అని తపన ఉండేది. అవును. అలా నేర్చుకున్నాం కూడా. ఆ టైమింగ్ కానీ, పంక్చువాలిటీ కానీ, ఒక డైలాగ్ మోడ్యులేషన్ కానీ ప్రతిదీ మేము నేర్చుకున్నాం. సెట్‌లో సినిమా నుంచి అంటే బయటికెళ్ళేవాళ్ళు కాదు. క్రమశిక్షణగా ఉండేవాళ్ళందరూ గూడా గదా! అప్పుడు. ఒక ఫ్యామిలీ లాగా ఉండేదమ్మా సెట్‌లో. సెట్‌లోనే కూర్చునేవాళ్ళు. ఇక్కడ షూట్ చేస్తున్నారంటే ఆ కార్నర్‌లో కూర్చుంటాం. అంటే ఎక్కడికి ఎళ్లి బయట కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం కాదు. ఇంకా బాలచంద్ర గారు మా గురుగారు చెప్పేవాళ్ళు. ఎందుకు రూమ్‌లో కూర్చొని సొల్లు వాగుడు వాగుతూ ఉంటారే, అదేదో బుక్ చదువుతున్నానని. దాని బదులు ఇక్కడ వచ్చి ఇంకో ఆర్టిస్ట్ ఏం చేస్తున్నారో చూడండి. అందులో నుంచి ఎప్పటికైనా ఒక పిక్చర్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ పనికొస్తది మీకు. వావ్! అదంతా మనకి మంచి అడ్వైస్ అది. చూడాలి. చూస్తే మనకి ఎప్పటికైనా అది బావుంటది. మనకి ప్లస్సే అది. ఇప్పుడంటే అన్ని యాక్టింగ్ క్లాసెస్ వచ్చేసాయి మ్యామ్. అప్పుడు యాక్టింగ్ అంటే మీకేమి యాక్టింగ్ క్లాసులు ఏమి లేవు గదా! లేవు. ఇప్పుడు మరి మీరు ఎలా నేర్చుకున్నారు? ఇదే. ఇలాగే ఓకే. పక్కన ఉన్నవాళ్ళు హెల్తీ కాంపిటీషన్ ఉండేది. మీరు ఇలా చేయండమ్మా. ఈ సీన్ ఉంది. ఈ సీన్‌లో ఇంతవరకు చెయ్యండి. పక్కన వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడితే మీరు ఈ రియాక్షన్ ఇవ్వండి అని మాకంటే సీనియర్ మాకు నేర్పించేవాళ్ళు. అది నేర్చుకుని వచ్చాం. ఇప్పుడు పుట్టింటోళ్ళు తరిమేశారులో మీరు డాన్స్ వేయాలన్నప్పుడు మీకేమనిపించింది ఎన్టీఆర్ గారితో డాన్స్ సీను అప్పుడు? మీకు ముందే హ్యాపీగా తెలుసా? హ్యాపీగా. మంచిగా డాన్స్ వేస్తున్నారు. ఏదో ఒకసారి ఇలా వేయండి మా కోసం. హ్యాపీ. ఎందుకంటే నేను ఒక 6 ఇయర్స్ భరతనాట్యం నేర్చుకున్నాను. వావ్! అరంగేట్రం చేయలేకపోయాను. పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఒక 6 మంత్స్ బెడ్ రిడన్ అయిపోయాను. ఓకే. కాలు, చేతులంతా కాలర్ బోన్ అవన్నీ ఫ్రాక్చర్ అయింది. ఒక 6 మంత్స్ బెడ్‌లో నుంచి ఒకళ్ళు పైకి లేపాలి. అంతవరకు సివియర్ అయిపోయింది. ఓకే. బెడ్ రిటర్న్ అన్నప్పటికి నేను లైఫ్ అంతేనేమో అనుకున్నా. కానీ వదలలా. మనం ఇంకా రావాలని ఆయన రాసి పెట్టాడు గదా! అబ్బా! అప్పుడు అనుకున్నాను. ఆహా! వచ్చింది ఛాన్స్. ఇంకా వదిలేది లేదు అని. అప్పుడు చేశాను. హ్యాపీగా ఉంది. ఇందులో వెంకటరామయ్య గారి తాలూకాలో కూడా ఒక వావ్! మూమెంట్ ఉంది. అవునా? ఇది మాకు మంచి చూడొచ్చు. సర్ప్రైజ్ ఎలిమెంట్. డాన్స్ వేస్తారా అందులో? వావ్! ఇంకేం కావాలి మనకి? మళ్ళా సుధమ్మ గారిని అలా డాన్స్ వేయడం చూస్తామన్నమాట.